ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ గంటా చక్రపాణి ఫోన్ లైన్ లో ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. అంటే నిషేధించారు అని చెప్తున్నారు కానీ నిషేధించే అధికారం బీఆర్ఎస్ పార్టీకి కానీ లేదా కేసీఆర్ కానీ ఉండదండి. ఎందుకంటే వాళ్ళు ఒక పార్టీ మాత్రమే. కేవలం వాటిని బహిష్కరించమని పిలుపునిచ్చేటువంటి అవకాశం మాత్రమే ఉంటుంది. అది అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికలను కానీ ప్రసార మాధ్యమాలను కానీ అట్లా బహిష్కరించమని పిలుపునిచ్చేటువంటి అవకాశం లేదు. ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు చూసుకోవాలి, లేకపోతే దాన్ని చూడకుండా ఉండాలి. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబడాలన్నా లేకపోతే రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు చేసేటువంటి తప్పులను లేదా చేసినటువంటి తప్పులని లేదా గతంలో ప్రభుత్వాలు చేసినటువంటి తప్పులను అవినీతిని ఎత్తి చూపేటువంటి బాధ్యత పత్రికలకు మీడియా ఛానల్స్కి ఉంటాయి. ఇవాళ దిశను కానీ బిగ్ టీవీని కానీ ఈ రెండు కూడా నిజానికి తెలంగాణ ప్రజల్లో అనేక రకాలైనటువంటి అంశాలని వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి ప్రసార మాధ్యమాలు. వీటిని నిషేధించేటువంటి అధికారం ఎవరికి ఉండదు, ఎవరూ నిషేధించలేరు. ఎందుకంటే డిజిటల్ యుగంలో వీటిని నిషేధించడం అనేటువంటిది సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఇవి ప్రజలకు అనుకూలంగా లేదా ప్రజల అవసరాలను గుర్తించినంత కాలం అవి ప్రజల్లో మనగలుగుతాయి. రెండవ విషయం ఏమిటంటే కొన్ని ఛానళ్ళు నిజంగానే ఆధారాలు లేనటువంటి అనేక విషయాల్ని ప్రస్తావిస్తున్నాయి, కథనాలు ప్రచురిస్తున్నాయి. అది కూడా సమాజానికి చెడు. ముఖ్యంగా ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి ఛానళ్ళు నిజంగానే ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నటువంటి ఈ రెండు ప్రసార సంస్థల్ని నిషేధించడం అనేటువంటిది మళ్ళీ నేను కూడా నిషేధించడం అంటున్నాను. వీటిని బహిష్కరించాలని పిలుపునివ్వడం అనేటువంటిది అప్రజాస్వామ్యం. ఆ పార్టీ అంటే రూలింగ్ పార్టీ అపోజిషన్ పార్టీ అనే తేడా లేకుండా ఎక్కడా పార్షియాలిటీ చూపించకుండా బిగ్ టీవీ తన ప్రసారాలను కొనసాగించింది. మరి అలాంటి ప్రయత్నాన్ని ఒక రాజకీయ పార్టీ వ్యతిరేకించడాన్ని ఎలా చూడాలంటారు? నేను అదే చెప్తున్నాను. ఒక బిగ్ టీవీ కాదు, దిశ కూడా నాకు బాగా తెలుసు. ఈ రెండు వార్తా సంస్థలు నిజంగానే చాలా విషయాల్ని వెలుగులోకి తీసుకొస్తున్నాయి. నేను అదే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నది ఏమిటంటే నిషేధించడం అనే పదం అనకండి. నిషేధించలేరు ఎవరు. చూడకుండా ఉంటే వాళ్ళ కార్యకర్తలు చూడకపోనియండి, మనకు నష్టం ఏమిటి? గతంలో టీవీస్ను కూడా అట్లా నిషేధించిన సందర్భాలను V6ని నిషేధించినటువంటి చూడొద్దని చెప్పినట్టు పిలుపునిచ్చినటువంటి సందర్భాలని ఇవాళ ప్రజాస్వామ్యంలో ఒక పట్టుగొమ్మలాగా ఒక 4వ స్తంభంలాగా అని చెప్పుకుంటున్నటువంటి మీడియాని ఎవరు నిషేధిస్తామన్నా అది నియంత్రణ అవుతుంది. సరే, నేను చూడకపోవడం రిమోట్ నా చేతిలో ఉంటుంది కాబట్టి చూడకపోవడం అనేటువంటిది నా ఇష్టం తప్ప ఒక గొంతు నొక్కడము వార్తాపత్రికలకు కానీ లేకపోతే మీడియా ఛానళ్ళకి కానీ కుదరదండి. ఇప్పుడు కాదు, మీకు నేను గుర్తు చేస్తున్నాను, మీ పీవీకి కూడా తెలుసు. తెలంగాణ ఉద్యమం అద్భుతంగా మహోజ్వలంగా జరుగుతున్నటువంటి టైంలో కూడా చాలా శ్రీమంతుల ఛానళ్ళు నెగిటివ్గా ప్రచారం చేస్తున్నప్పుడు అప్పటి జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారు ఒక ప్రముఖ ఛానల్ని, TV9 లాంటి ప్రముఖ ఛానల్ని ఎవరు వెళ్ళకూడదు, బహిష్కరిస్తున్నామని అన్నారు. కానీ నేను వెళ్ళాను. నేను పీవీ గారికి కూడా తెలుసు, అప్పుడు నా క్రాంతి గారికి కూడా తెలుసు, TV9కి తెలుసు. నేను వెళ్ళాను, మాట్లాడాను. అప్పుడు అడిగారు నువ్వు ఎందుకు వెళ్ళావని. అంటే అది ప్రజాస్వామ్యంలో మీకు లేకపోతే, మీకు నచ్చకపోతే చూడకండి ఆ ఛానల్. కానీ మేము దాన్ని బహిష్కరిస్తున్నాం అనేటువంటి మాట కూడా అవసరం లేదనేటువంటిది నేను చాలా స్పష్టంగా చెప్పాను. కాబట్టి మీడియా ఛానళ్ళు వాటి పరిధిలో అవి పనిచేస్తున్నంత కాలం, ప్రజల్లో ఉన్నంత కాలం, ప్రజలకి సరి అయినటువంటి సమాచారాన్ని అందిస్తున్నంత కాలం ఎవరు బహిష్కరించినా ఎవరు బహిష్కరించకపోయినా వాటి ప్రజాదరణ నేను తగ్గదని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా బిగ్ టీవీ అనేటువంటిది ప్రజల్లో ఉంటుందని నేను అనుకుంటున్నాను. చక్రపాణి గారు, అసలు బిగ్ టీవీ కథనాలకు కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారు? అంటే ఆయన భయపడుతున్నట్టు స్టేట్మెంట్ ఇచ్చినట్టు నేను చూడలేదమ్మా. అంటే వాళ్ళు బహిష్కరించండి అని అన్నారు. వాళ్ళకి నచ్చకపోతే బహిష్కరిస్తారు. మీరైనా కూడా నచ్చకపోతే టీవీ ఛానల్ మార్చుకుంటారు కదా, అంతే. అంతవరకే ఉండాలి తప్ప దాన్ని ప్రజల్లోకి పిలుపునిచ్చి దీని ఒక దుర్మార్గమైన ఛానల్, దీనికి వ్యతిరేకమైనటువంటి ఛానల్ అనేటువంటిది ప్రచారం చేయాల్సినటువంటి అవసరం లేదని నేను భావిస్తున్నాను. అంటే బిగ్ టీవీ కథనాలతో ప్రజలు కాంగ్రెస్ వైపు వెళ్తారు ఏమో అని తమ పార్టీ భూస్థాపితం అవుతుంది అనే భయంతో ఇలా చేస్తుండొచ్చు అనుకుంటారు. మనం కూడా ఛానల్స్ కూడా ఒక పార్టీని నిర్ణయించడము భూస్థాపితం అనే మాట ఒక యాంకర్ గా మీరు మాట్లాడడం కూడా కాదు. డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రజాదరణ ఉంది. కాంగ్రెస్ ప్రజాదరణ బిగ్ టీవీ తోటి మాత్రమే వచ్చిందేం కాదు, బిగ్ టీవీ తోటి మాత్రమే పోయేదేం కాదు. రేవంత్ రెడ్డి తన సర్కారు తనకున్నటువంటి పనులు ఎత్తుగడలు ఆయన పనులు ఆయన చేసుకుంటూ పోతాడు. మీరు కూడా అసోసియేట్ అవ్వకండి ఒక పార్టీతో. మీరు అసోసియేట్ అయితే ఇంకో పార్టీ డెఫినెట్ గా మిమ్మల్ని
ఆ పార్టీగా పరిగణించే అవకాశం ఉంటుంది. నేను అనుకుంటున్నాను, నమ్ముతున్నాను, బిగ్ టీవీ అనేది ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో ఒక ప్రధానమైనటువంటి ఛానల్ అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా అటువంటి ప్రజాస్వామికంగా ఉన్నంత వరకు అటువంటి ఛానల్స్ ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది, వాటికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇవాళ బిగ్ టీవీకి నేను మద్దతు ఇస్తున్నాను. అంతే తప్ప మనము ఒక పార్టీ వైపు నుంచి ఆలోచిస్తే ఇంకో పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూస్తున్నారు కదండి, 4 ఛానల్ ఒకవైపు, ఒక ఛానల్ ఒకవైపు నడుస్తుంది కదా రాజకీయాలు. అంత మాత్రాన మనం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. బిగ్ టీవీకి ఉండేటువంటి ఆదరణ, బిగ్ టీవీకి ఉండేటువంటి దానికి ఉండే క్రెడిబిలిటీ దానికి ఖచ్చితంగా ఉంటుంది. ఇదేం కొత్త కాదండి, మీరు అనవసరంగా ఆందోళన పడకండి. దేశంలో రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఛానళ్ళను చూడకండి బహిష్కరిస్తున్నామని చెప్పాడు. మనం డెమోక్రసీలో మన పాత్ర ఏమిటి, మనం దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలని మాత్రమే ఆలోచించాలి. డెఫినెట్గా ఇది బీఆర్ఎస్ కూడా ఆలోచించాలి, కేసీఆర్ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఈ ప్రజాస్వామిక విలువలకి కట్టుబడే ఏ పార్టీ అయినా ఉండాలి. అది రాహుల్ గాంధీ అయినా, కేసీఆర్ అయినా, లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయినా.